హాయ్ ఫ్రెండ్స్, మన ఫస్ట్ క్లాస్లో అన్స్క్రిప్ట్ ఎలా ఓపెన్ చేయాలో నేర్చుకున్నాం. సెకండ్ క్లాస్లో మనకి ఇంగ్లీష్లో ఏ కొడితే తెలుగులో ఏ లెటర్ వస్తుంది, ఇంగ్లీష్లో క్యూ కొడితే తెలుగులో ఏ లెటర్ వస్తుంది, ఇంగ్లీష్లో బి కొడితే తెలుగులో ఏ లెటర్ వస్తుంది మనం సెకండ్ క్లాస్లో నేర్చుకున్నాం. ఇప్పుడు మనం మూడో క్లాస్లో నేర్చుకునేది ఏంటంటే, ఇప్పుడు ఆ పదాలు మొత్తాన్ని ఉపయోగించేసి, అంటే ఆ లెటర్స్ మొత్తాన్ని ఉపయోగించేసి మనకి కొన్ని పదాలు ఎలా రాయాలో మనం నేర్చుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ మనకి అరక రాయాలనుకోండి. అరక అంటే ఏంటి? ఫస్ట్ ఏముంది మనకి ఇక్కడ క్యూ ఉంది కదా, అంటే ఆ అంటే క్యూ. తర్వాత మనకి రా రావాలంటే ఏం చేస్తాం? కే కొట్టాలి, అండ్ అందుకోసం కే. తర్వాత మనకి కా కావాలి. కా అంటే ఎక్కడ ఉంది మనకి? జే, అంటే క్యూ ప్లస్ కే ప్లస్ జే. అంటే మనకి కీబోర్డ్లో క్యూ కే జే కొడితే మనకి అరక అనే పదం రావడం అనేది జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు పలక రాయాలనుకోండి. పా అంటే ఎక్కడ ఉంది మనకి? సెమీకోనన్. సెమీకోనన్ రాయండి ఇక్కడ. ప్లస్ లా కావాలి కదా. లా అంటే ఎక్కడ ఉంది మనకి? ఏ. ఏ ప్లస్ కా. కా అంటే ఏంటి? జే. అంటే పలక అనే పదం రావాలంటే సెమీకోనన్ కొట్టాలి, తర్వాత ఏ కొట్టాలి, తర్వాత జే కొట్టాలి. ఇలా కొట్టగానే మనకి కీబోర్డ్లో ఈ మూడు కొట్టగానే మనకి పలక అనే పదం రావడం అనేది జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మనం బలపం. బలపం అంటే బా అంటే ఎక్కడ ఉంది? వి. ప్లస్ లా అంటే ఏంటి? ఏ. పా అంటే ఏంటి? సెమీకోనన్. ప్లస్ మనకి సున్నా కావాలి కదా. సున్నా అంటే జీ. జీ కొడితే మనకి సున్నా వచ్చింది, అంటే జీ. అంటే బలపం అనే పదం రావాలంటే వి ఏ సెమీకోనన్ జీ అనేది మనకి కీబోర్డ్లో టైప్ చేస్తే మనకి బలపం అనే పదం రావడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ రంపం. రా అంటే ఎక్కడ ఉంది? కే. సున్నా కావాలంటే ఏంటి మనకి? జీ. మళ్ళీ పా ఎక్కడ ఉంది? సెమీకోనన్. మళ్ళీ సున్నా ఎక్కడ ఉంది? జీ ఉంది. ఇది అంటే రంపం అనే పదం రావాలంటే కే ప్లస్ జీ ప్లస్ సెమీకోనన్ ప్లస్ జీ కొడితే మనకి రంపం అనే పదం రావడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ దండ. దా అంటే ఎక్కడ ఉంది మనకి? డి. ప్లస్ సున్నా అంటే ఏంటి? జీ. డా అంటే ఏంటి? సి. అంటే దండ అనే పదం రావాలంటే డి ప్లస్ జీ ప్లస్ సి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఏంటిది? ఓడా. ఓడా అంటే ఏంటి? ఓ అంటే ఎక్కడ ఉంది? వై. వై ప్లస్ డా అంటే ఏంటి? సి. ఓకే. నెక్స్ట్ ఉడత. ఊ అంటే ఎక్కడ ఉంది? ఐ. ఐ ప్లస్ డా అంటే ఏంటి? సి. ప్లస్ తా అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఎస్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఊయల. ఊ అంటే రెండో ఊ కదా, టీ. టీ ప్లస్ తర్వాత యా. యా అంటే ఎక్కడ ఉంది? ఎన్. ప్లస్ లా. లా అంటే ఎక్కడ? ఏ. ఇట్లా. ఇప్పుడు సంతా రాయాలనుకోండి. సా అంటే ఎక్కడ ఉంది? డబుల్ కొటేషన్. ప్లస్ సున్నా. సున్నా అంటే ఏంటి? జీ. ప్లస్ తా. తా అంటే ఏంటి? ఎస్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ నడక. నడక రాయాలంటే నా అంటే ఎక్కడ ఉంది? ఎల్. ప్లస్ డా అంటే ఏంటి? సి. ప్లస్ కా. కా అంటే ఎక్కడ? జే. ఇట్లా మనకి ఎన్ని పదాలు కావాలన్నా మనం ఇక్కడ నుంచి సింగిల్గా మనం ఇలా ఎన్ని పదాలు కావాలన్నా మనం ఇట్లా రాసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ముందు మనకి రావాల్సింది ఏంటంటే ఈ సింగిల్ లెటర్లు అనేవి మనకి బట్టి పట్టాలి. ఈ సింగిల్ లెటర్ బట్టి పడితే మనకి ఈజీగా మిగతా లెటర్స్ అన్ని మనకి ఈజీగా రావడం జరుగుతుంది. అంటే క్యూ కొట్టగానే ఆ వచ్చింది, డబ్ల్యూ కొడితే ఈ వచ్చింది, ఈ ఇంగ్లీష్లో ఈ కొడితే ఆ వచ్చింది, ఆర్ కొడితే ఈ వచ్చింది. ఈ పదాలు మొత్తం సింగిల్ లెటర్స్ మొత్తం కూడా మనకి నోటెడ్ అవుతాయి. మనం వీటిని బట్టే పడితే మిగతా లెటర్స్ మొత్తం కూడా సెకండ్ కా ఎలా వస్తుంది, సెకండ్ గా ఎలా వస్తుంది, సెకండ్ చా ఎలా వస్తుంది అనేది మనకి చాలా ఈజీగా ఉంటుంది ఈ చూస్తే. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్లాస్లో మిగతా నేర్చుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్?